Welcome to my channel BSc Degree First Sem Essential and Applications of Mathematical, Physical and Chemical Sciences లో ట్రిగ్నామెట్రీ బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములాస్, ఆల్ సిల్వర్ టీకప్స్ డయాగ్రాము ఎలా వచ్చాయి, ఫార్ములాస్ అన్నీ ఒకసారి మీరు చదువుకొని ప్రిపేర్ అయ్యి తర్వాత ట్రిగ్నామెట్రీలోకి ఎంటర్ అవ్వండి. ఫస్ట్ ప్రాబ్లం అయితే చూడండి, యాంగిల్స్ కనుక్కోమని ఇచ్చారు. నేనేం చెప్పాను, ఆల్ సిల్వర్ టీ కప్స్ చెప్పాను. డయాగ్రామ్ గుర్తుంది కదా, 0 degrees అని, 90 degrees అని, 180 degrees అని, 270 degrees అని, 360 degrees అని. అంటే 360 ప్లస్ టీటా అమ్మా, 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా. ప్రాబ్లము, ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ పాజిటివ్ అని చెప్పాను. సెకండ్ కోఆర్డినేట్ సైను కొసీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్ అని చెప్పాను. థర్డ్ కోఆర్డినేట్లో టాను కాట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్ అని చెప్పాను. ఫోర్త్ కోఆర్డినేట్లో కాసు సీకెంట్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్ అని చెప్పాను. చూడండి మా, ఆల్ సిల్వర్ టీ కప్స్ డయాగ్రామ్ తీసుకున్నాను. 0, 90, 180, 270, 360. ఫస్ట్ దీని గురించి విన్న వాళ్ళు మాత్రమే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సైన్ ఆఫ్ 150 degrees, సైన్ ఆఫ్ 180 మైనస్ 30 రాసుకోవచ్చు, 90 ప్లస్ 60 రాసుకో. సెకండ్ కోఆర్డినేట్ చూడండి, సైన్ ఆఫ్ 90 ప్లస్ 60 ఏ కోఆర్డినేట్? సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో సైను కాస్ అయింది కానీ పాజిటివ్. కాస్ 60 ఎంత? 1/2. చూడండి, మీరు రాసుకునేట్టుగా ఉంటే సైన్ ఆఫ్ 180 మైనస్ 30 రాసుకోండి. సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా ఏ కోఆర్డినేట్? సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఏమైంది మా? సైనే అయింది కానీ ఏమైంది? పాజిటివ్ అయింది. సైన్ 30 1/2. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సీకెంట్ 240 అంటే మీకు 180 ప్లస్ 60 రాసుకోవచ్చు. 270 మైనస్ ఎంత? 270 మైనస్ 30 రాసుకోవచ్చు. 180 ప్లస్ 60 ఎంత? 240. ఎట్టే రాసుకోండి మా. ఇక్కడ మీకు కాన్సెప్ట్ తెలియాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇక్కడ చెప్పేటప్పుడే మీరు యూజ్ చేసుకోవాలి, చెప్పేటప్పుడే మీరు వినాలి. దీపం మారిపోయిన తర్వాత మీరు ఇల్లు చక్కబెట్టుకోలేరు, అది అసాధ్యం పని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముందు కాన్సెప్ట్స్ నేర్చుకొని తర్వాత రామని చెప్తున్నాను. ఇప్పుడు ఒక కోతి ఉంది మా, ఒక పిల్లి ఉంది. కోతి ఏం చేస్తుందంటే, కోతి తన పిల్లను ఏం చేస్తుంది? కోతి ఏం చేస్తుందమ్మా? కోతి పిల్ల దాని తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. కోతి ఏం చేస్తుంది? చెట్టు మీద అటు ఇటు ఎగురుతూ ఉంటుంది మా. ఎగురుతూ ఉన్నప్పుడు అది ఎవరి బాధ్యత? కోతి బాధ్యత లేదు ఇక్కడ. పిల్ల దాని తల్లిని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి కోతి అంటే మీరు ఏం చేయాలి? చెప్పడం వరకే నా బాధ్యత. తర్వాత మీరు ఏం చేయాలి? ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవాలి. ఇప్పుడు పిల్లి ఉంది మా, పిల్లి తన పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకుంటుంది. ఎందుకు? దాని బిడ్డలు కాబట్టి. బిడ్డ అంటే తల్లి. కాబట్టి పిల్లలు పుట్టినప్పుడు మీరు చూడండి, కుక్క దాని పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల కాడికి పోతే ఏం చేస్తుంది? పిల్లలు ఖచ్చితంగా కుక్క కరుస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇది
సార్ వచ్చి పిల్లోళ్ళని పట్టుకోవడము, పిల్లోళ్ళు వచ్చి సార్ని పట్టుకోవడం. ఇక్కడ సార్ వచ్చి పిల్లోళ్ళు పట్టుకోవడం గొప్పతనం కాదమ్మా, పిల్లోళ్ళు వచ్చి మీరు నన్ను ఫాలో అవ్వాలి అది. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు నేను చెప్పడం వరకే నా బాధ్యత, తర్వాత మీరు చదువుకోవాలి. సీకెంట్ 240 అంటే నా స్టూడెంట్స్కి కానీ బయట స్టూడెంట్స్కి కానీ నేను అందరికీ చెప్పేది ఒకటే, ఏం చెప్తున్నాను, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పేటప్పుడే ఉపయోగించుకోవాలి. తర్వాత జీవితం మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఏమీ రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఏం చేయాలి, బాగా చదువుకోవాలి, డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు పాస్ అవ్వాలి, తర్వాత ఏదో ఒక జాబ్ ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని మీరు ఇక్కడ టైం వేస్ట్ చేసుకొని థర్డ్ ఇయర్ వేస్ట్ అయ్యి తర్వాత పనులకు పోవాలంటే మన బరువు అవుతుంది. కాబట్టి ఏదో ఒకటి చదువుకోవాలిమా, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. నా అనుభవంతో చెప్తున్నా, 30 సంవత్సరాలు దాటితే మళ్ళీ మీరు ఏ జాబ్ ప్రిపేర్ కాలేరు. నేను అనుభవించి చెప్తున్నాను. కాబట్టి మీరు ఏదో ఒక జాబ్ తెచ్చుకోండి, ఓకేనా. సీకెంట్ 240 అంటే ఏం రాసుకోవచ్చు, 180 + 60 రాసుకోవచ్చు. థర్డ్ క్వాడ్రంట్లో సీకెంట్ ఏమైందిమా, సీకెంట్ అయింది కానీ నెగిటివ్ అయితే అయింది. సీకెంట్ 60 వాల్యూ ఎంత 2. నెక్స్ట్ ఈ యాంగిల్స్ కూడా వాల్యూస్ అయితే నేర్చుకోవాలిమా, ఇది చెప్పడం మర్చిపోయాను. చూడండి ఈ టేబుల్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు రావడంలే టేబుల్ కూడా మీకు. ఇక్కడ మీకు 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. Theta 0, 30, 45, 60 degrees, 90 degrees. Sin theta, cos theta, tan theta, cot theta, secant theta, cosecant theta. sin 0 0, sin 30 1/2 వాల్యూస్ని నోట్ చేయండి. sin 30 ఎంత, sin 60 √3/2, sin 90 1 ఆపోజిట్ రాయండి 1, sin cos 30 √3/2, cos 45 1/2, 1/2 0. tan అంటే మా sin బై cos 0/1 0, 1/√3, √2 క్యాన్సిల్ పోతే 1, √3 1/0 ఇన్ఫినిటీ. cot అంటే రివర్స్ రాసుకోండి, ఇన్ఫినిటీ √3 1, 1/√3 0. సీకెంట్ అంటే 1/cos 1/1 1 అంటే ఇక్కడ 2/√3, నెక్స్ట్ √2 2, 1/0 ఇన్ఫినిటీ. కొసీకెంట్ అంటే రివర్స్ ఇన్ఫినిటీ 2, √2 2/√3 1, √3 1. ఇది సీకెంట్ కొసీకెంట్కి సంబంధించిన వాల్యూస్ మా. కాబట్టి ఒకసారి వాల్యూస్ కూడా రాసుకోండి. థర్డ్ క్వశ్చన్ tan of 300 ఇచ్చాడు, ఏ క్వాడ్రంట్ తీసుకోవాలి, 360 - 60 రాసుకోండి సరిపోతుంది. ఫోర్త్ క్వాడ్రంట్ tan of 360 - 60. tan ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమవుతుంది, నెగిటివ్ అవుద్ది. tan 60 ఎంత, tan 60 ఎంతమా √3. ఫోర్త్ క్వశ్చన్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. cos of 135, cos of 135ని cos of 180 - 45 రాసుకోవచ్చు, cos of 90 + 45 రాసుకోవచ్చు. ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుద్ది, నెగిటివ్ అవుద్ది, అయినా కాసే అవుద్ది. cos 45 ఎంత, -1/√2. ఫిఫ్త్ క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయండి. tan of 150 ఇచ్చాడు, tan of 150ని tan of 150ని 90 + 60 రాసుకోవచ్చు, 180 - 30 రాసుకోవచ్చు. tan of 90 + θ ఏ క్వాడ్రంట్ మా, ఏ క్వాడ్రంట్ tan, సెకండ్ క్వాడ్రంట్ tan ఏమవుద్ది, కాట్ అవుద్ది, నెగిటివ్ అవుద్ది. cos 60 ఎంత, 1/√3 అది వాల్యూస్ రావాలి. సిక్స్త్ క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. sin of 120 ఇచ్చాడు, sin of 120, sin of 120ని sin of 90 + 30 రాసుకోవచ్చు, 180 + 60 రాసుకోవచ్చు. sin of 180 + θ, sin అంటే cos 30 అంటే మా అది √3/2 రాసుకోవచ్చు. ఇలా మీరు యాంగిల్స్ ఎన్నైనా చేసుకోవచ్చు.
ఓకేనా. మీరు సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ప్రాబ్లంలో సెకండ్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు ప్రాబ్లంలో? sin a ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇచ్చాడు. sin a ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇచ్చాడు. దెన్ ఫైండ్ cos a tan a. చూడండి, సైన్ ఇచ్చి కాస్ tan ఎలా కనుక్కోవాలి? ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. 5 మార్కులకు కానీ బిట్స్కి కానీ అడుగుతూ ఉంటాడమ్మా. కాబట్టి జాగ్రత్తగా అయితే నేర్చుకోవాలి. ఎప్పుడైనా మీరు ప్రాబ్లంలో సైన్ ఇచ్చినప్పుడు సమ్ యాంగిల్ చేసినప్పుడు ఏబీసీ ట్రయాంగిల్లో మీరు తీసుకోవాల్సింది ప్రాబ్లంలో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అది ఏంది? సైన్ అంటే ఏందిమా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఏబీసీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ తీసుకున్నప్పుడు ఏంటి ఫార్ములా? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, ఏబీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, బీసీ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ బీసీ స్క్వేర్. 25 minus 16 is equal to BC square. 25 minus 16 is equal to BC square. BC is equal to 3. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. 3 అంటే కాస్ tan. కాస్ అంటే ఎంతమా? ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. tan అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని తీసుకోవాలి. ఓకేనా. కాబట్టి మీరు కాస్ అంటే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఎంత? 3/5. tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంతమా? 4, అడ్జసెంట్ సైడ్ అంటే 3. ఓకేనా. ఈ 2 ప్రాబ్లమ్స్ చాలు. నెక్స్ట్ వీడియోలో మీకు మంచి కాన్సెప్ట్స్ మంచి వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.